జగనన్న అండగా ఉన్న ఆడబిడ్డని నేను, కాబట్టి నా సీట్ ఎవరు నా నుంచి తీసుకోలేరని నేను కాన్ఫిడెంట్గా చెప్పడం జరిగింది. అదే కాన్ఫిడెన్స్తో ఈరోజు కూడా మీరు చూస్తే జగనన్న ఆశీర్వాదంతో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా 3వసారి మరి నామినేషన్ వేయడానికి రావటం జరిగింది. నా నగిరి ప్రజలు ఎప్పుడూ కూడా జగనన్నకి నాకు ప్రేమతో అభిమానంతో అండగా నిలుస్తున్నారు అనేది ఈరోజు ర్యాలీ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది. ఇది నామినేషన్ ర్యాలీ, విజయోత్సవ ర్యాలీ అని ప్రతిపక్షాలకి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయ్యి ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2019లో జగనన్న వాగ్దానం చేసినప్పుడు రాజధాని ప్రజలు 150, కానీ ఈరోజు జగనన్న సంక్షేమం అభివృద్ధి ఈ రాష్ట్రంలో అనేక ప్రతి కుటుంబానికి మరి ఎంతమందికి సంక్షేమమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యానికి నిలబడ్డాడు, ఆ కుటుంబంలో ఉన్న పిల్లలకి ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చాడు, పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చారో మీరు చూశారు. అంతేకాకుండా నగిరి నియోజకవర్గంలో 2012 సంక్షేమ అభివృద్ధి చేసిన ఘనత ఈరోజు జగనన్న ఆశీస్సులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, పాలిటెక్నిక్ కాలేజ్, ఐటీఐ, 100 అర్బన్ హెల్త్ సెంటర్లు, టెంపుల్లు, మసీదులు, శ్మశానాలు అన్నీ చేయడమే కాకుండా ప్రజలకు ఎటువంటి కష్టం లేకుండా డివిజన్ చేసి ఇచ్చారు. నేను అడగగానే డిఎస్పీ కార్యాలయం 2 ఇచ్చారు, నగిరికి 1, పుత్తూరుకి 1. అలాగే జరిగింది. ఒక చెల్లెలుగా, ఒక సైనికురాలుగా ఎప్పుడు ఎంతో అభిమానంతో కోరుకున్నది ప్రజలకు చేస్తూ ఉన్నారు. సో అన్న రుణం నగిరి నియోజకవర్గం నుంచి అన్నకి గిఫ్ట్ సందర్భంగా తెలియజేసుకుంటారు. ఈజీగా 10,000 దాటాలి అని చెప్పి మా వాళ్ళ అంటే 20-30 అని చెప్తారు మా కార్యకర్తలు, మనకి ఉండాలి అంటారు. అందుకే 10,000 పైనే మెజారిటీ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నగిరి అంటే 500 నుంచి 1000, 1500, 2000 దాటి లేదు ఏ ఎలక్షన్ చూసి వరకు. కాబట్టి అలాంటి చోట 10,000 దాటడం అనేది లెక్క. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్ కలుగుతున్నారంటే జగనన్న మాట ప్రకారం గడప ప్రతి కుటుంబాన్ని కూడా పరామర్శించాం, వాళ్ళకి అన్ని సంక్షేమం అందుతున్నాం, ప్రజలు కోరుకున్న అభివృద్ధిని ఇచ్చిన గడపకి చేయటం జరిగింది, ఫండ్స్ తో చేయడం జరిగింది, ఎమ్మెల్యే ఫండ్స్, ఎంపీపీ ఫండ్స్, జెడ్పీ ఫండ్స్ తో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. కాబట్టి ఈరోజు కాన్ఫిడెంట్ గా నేను జగనన్న సంక్షేమం అభివృద్ధి, ఇటు మేము ఇస్తున్న అభివృద్ధి, అలాగే నేను ఇక్కడ ఉండి చేస్తాను. అండ్ ముఖ్య ప్రజలు 24 hours ఏ టైం ఫోన్ చేసినా వారిని ఒక సిస్టర్ లాగా, ఒక డాటర్ ఈరోజు అండగా ఉన్నాను కాబట్టి నేను చెప్పగలుగుతాను. నాకు ఊపిరి ఉన్నంత వరకు నగిరి